చేయవలసింది. కాబట్టి క్షణం క్షణం కోల్పోకుండా విద్య నేర్చుకోవాలి, కణం కణం కూడబెట్టి ద్రవ్యాన్ని సమకూర్చుకోవాలనేది పెద్దల శ్రేషుక్తి. అది మనకి గోష్ఠి కూడా అలాగే ఏదో విధంగా జరుగుతూ ఉంటుంది. అందరూ నేర్చుకోవాలని ఆర్తితోటే ఉంటారు కాబట్టి నేర్చుకున్నాం. జయ శ్రీమన్నారాయణ. ఏకైకమక్షరం ప్రాప్తం మహాపాతక నాశనం అని అన్నట్లుగా ఒక్క పాసురాన్ని, ఒక్క పాదాన్ని, ఒక్క పదాన్ని, ఒక్క అక్షరాన్ని పఠించినా కూడా అది అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని మనం చెప్పుకుంటున్నాము. అలాంటి తిరువాయిమటిని నిత్యం అనుసంధానం చేసుకోవడం, అందరి చేత చేయించడం, కొంతమంది కంఠస్థం చేయడం, కొంతమంది చక్కగా ఉపన్యాస ప్రకటన చేయడం, ఇది అంతా కూడా మన పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ ఈ 6వ పదిలో 8వ తిరువాయిమలిలో ఇవాళ మనం 4వ పాసుర వ్యాఖ్యానంలోకి ప్రవేశిస్తున్నాం. 8, 6, 6, 8, 4 6, 8, 4 ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుని தூமரை வாய்கள் கொண்டு வந்து என் முல்லைகள் மேல் தும்பிகாள் பூமது உண்டச்சில் வினையேனை பொய் செய்து அகன்றார் மாமதுவா கண்டுலாய் மொழி வானவர் கோனை கண்டு யாமிதுவோ தக்கவாறு என்ன வேண்டும் கண்ணீர் நுங்கட்டே மாமதுவாய்கள் கொண்டு வந்து என் ముళ్ళైகள் మేల్ తుంబిగాళ్. ముళైகள் అని కొన్నిట్లలో పడింది, రావత్తు కూడా పెట్టుకోండి. ముళ్ళైகள் అన్నప్పుడే పువ్వులు అనేటువంటి అర్థం వస్తుంది అన్నమాట. దీనికి ముందుగా మనం ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఎన్ ముళ్ళైகள் మేల్, నా ముళ్ళ పుష్పాల మీద సంచరిస్తున్నా అంటే ఆడవాళ్ళకి ముళ్ళ పువ్వుల మాలని ధరించింది. ఆ పూలలో మధువు స్యందిస్తోంది, దానిని తుమ్మెదలు ఆస్వాదిస్తున్నాయి. అందుకని ఎన్ ముళ్ళైகள் మేల్, నేను ధరించిన ముళ్ళ పువ్వులలో ఉన్న మధువుని ఆస్వాదిస్తున్న తుంబిగాళ్ళు. తుంబి తుమ్మెదలు. ఈ తుమ్మెదలు అనేటువంటివి భృంగజాతి వైవిధ్యం అని ఒక మాట ఇస్తారు. అంటే తుమ్మెదల్లోనండి ఎన్ని వేలు ఉన్నాయో, ఎన్ని వేల రకాలు. ప్రత్యేకంగా సింగపూర్ లాంటి దేశాలకు వెళితే ఏమండి తుమ్మెదల ఉద్యానవనం చూసారా అని అడుగుతారు. ఆ దేశంలో అంత ఫేమస్ అండి. ఎన్ని వేల తుమ్మెదలు, ఎన్ని రకాలు, చిన్నవి, పెద్దవి, మచ్చలవి, చారలవి, పువ్వులవి, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అద్భుతమైనటువంటి జాతి. అందులో తుంబి అంటే అందులో లేతగా ఉండేటువంటి అందమైనటువంటివి. మళ్ళీ ఆ తుమ్మెదలు కూడా చూడండి, అవి పెద్దగా వయసు వచ్చిన తర్వాత దృఢంగా రెక్కలు ఉండి నలుగురుగా అలా ఉంటూ అదొక రకం అయితే, చిన్న చిన్న రెక్కలు వచ్చి అప్పుడప్పుడే అలా అలా అల్లల్లాడిస్తూ అలా వచ్చి మధువును ఆస్వాదించేటువంటివి తుంబిగాడు. ముద్దు ముద్దు తుమ్మెదలు అన్నమాట, చిన్న చిన్న తుమ్మెదలు అన్నమాట. మీరు ఏం చేస్తారంటే తూ మధువాయిగల్, తూ అంటే పరిశుద్ధత, మధు అంటే మధురమైన. మన వాక్కి 2 లక్షణాలు ఉండాలని ఈ పాసురం చెప్తుందండి. చాలా చక్కటి సందేశం ఇందులో స్వాపదేశార్థంగా చెప్పేటువంటిది. మాటకి 2 లక్షణాలు ఉండాలి. మామూలుగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేకరం చేయతని మామూలుగా చెప్పుకుంటున్నాం. మన మాట వినేటప్పటికీ అవతల వాళ్ళ గాబరా వచ్చేలా ఉండకూడదు. అది అనుద్వేగకరం వాక్యం. కొంతమంది అలా మాట్లాడతారు, మాట వినపడేటప్పటికే మనకి గుండెల్లో గాబరా వచ్చేస్తుంది అనమాట. అలా మాట్లాడకూడదు అనేదాన్ని ఇక్కడ 2 పదాలుగా చెప్పారు. తూ మధు, పరిశుద్ధంగా ఉండాలి, తీయగా ఉండాలి. అంటే ఉద్విగ్నత కలిగించనట్లుగా ఉండాలి, శుభంకరంగా ఉండాలి. అందుకనే మనకి ప్రసిద్ధమైన శ్లోకం చాలా సార్లు చెప్పుకున్నాం. వాక్ పారుష్యాత్ సర్వలోక అప్రియత్వం, వాక్ మాధుర్యాత్ సర్వలోక ప్రియత్వం.
కోవాలోకే కోకిలేన ఉపకార, కోవాలోకే వాయసేన అపకార. ఎంత సత్యాన్ని చాటేటువంటి సందేశమోనండి ఈ శ్లోకం. చాలా అద్భుతమైన శ్లోకం. కాకి కా 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 అంటోంది, అది మనకి ఏం అపకారం చేసిందండి? కానీ ఒక రాయో బెడ్డో వేసి అది ఎగిరిపోయేదాకా చేస్తాం. అదే కోకిల ఏం ఉపకారం చేసిందండి? దాని స్వరం మధువుగా అలా చెవుల్లో పడగానే మళ్ళీ మనమని దాని చేత అనిపించే ప్రయత్నం చేస్తాం. అంటే ఈ వాక్కుకి ఉన్నటువంటి శబ్దం ఏంటి? మాధుర్యము అనేటువంటిది. అందుకని తూ మధు, అది పరిశుద్ధంగా ఉండాలి. తీయగా మాట్లాడమన్నారు కదా అని తీయగా మాట్లాడుతూ అవతల వాళ్ళ కొంపల ముంచే పలుకులు కూడా ఉంటాయి. అలా మాట్లాడకూడదు. వారి పరిశుద్ధత కలిగి ఉండాలి, స్వచ్ఛత కలిగి ఉండాలి, నిజమైనవై ఉండాలి. వాటిని తీయగా చెప్పాలి, చాలా చక్కగా చెప్పాలి. తూ మధు, పరిశుద్ధమైన మధురమైన వాయిగల్ కొండు మాటలు చెప్పుకొని వందు పూ మధు. వందు అంటే ఇక్కడ వెళ్ళండి అని అర్థం. నాకు సరదాగా ఆడవారి మాటలకు అర్థాలే వారిలే, రమ్మంటే పొమ్మనిలే, పొమ్మంటే రమ్మనిలే అని రాశారే. ఇవన్నీ జాతి జీవనంలో లగ్నమైపోయినటువంటి పడికట్లు అన్నమాట. ఏమిటంటే వందు, మీరు వచ్చి అంటే ఇక్కడ 9 వచ్చి అంటే తమ దగ్గరికి రమ్మని కాదు, పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇక్కడ వందు అంటే వెళ్ళి, పూమదు ఉండ, పువ్వుల మీద ఉండే తేనెని ఉండ అంటే ఆరగించడానికి, ఆస్వాదించడానికి సెల్లే ఇల్ వెళ్ళినట్లయితే అంటాం చూడండి. అలా మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఒక చిన్న పని చేసి పెట్టండి రా మీరు 9:30. ఏమంటావమ్మా? వినయ్యేనై అగన్న, ఎంతో పాపాలు చేసుకున్నటువంటి పోయి సైదు నన్ను ఆ స్వామి నేనంత పాపం చేస్తున్నాను కలిసినట్టే కలిశాడు, క్షణంలో వెళ్ళిపోయాడు. అసలు పర్పస్ వెళ్ళిపోవడమే. వెళ్ళిపోవడం కోసం కలిసిన స్వామి. ఆ చెప్పడంలో చూడండి, వచ్చి వెళ్ళిపోయాడు అన్న మామూలు బాబా ప్రకటన. వెళ్ళడం కోసమే వచ్చాడు. మరి అదే నేను చేసుకున్న పాపం అన్నమాట. ఆయన నేను నమ్మేశాను అని. మరి మా మధువార్ తంతుడాయ్, మా మధువార్ ఇక్కడ చాలా శ్లాఘ్యమైన మధు వార్, తేనెని ఓడుతున్న తన్నంతుడాయ్, చాలా చల్లనైన అందమైన తిరుత్తుడాయిని ముడి ఎందు కలిగి కిరీటం మీద పెట్టేసుకుని వానవారు కోని కండు నిత్య సూర్య నిర్వాహకుడుగా ఓ దర్జాగా కూర్చొని ఉన్నాడు. వచ్చాడు కదండి నా దగ్గరికి, కాసేపు ఉండొచ్చు కదా. లేదు, వెళ్ళిపోవడం కోసమే వచ్చాను అన్నట్లు వచ్చాడు. వచ్చి వెళ్ళిపోయి చక్కగా తులసి మాలను అలంకరించేసుకుని కూర్చున్నాడు. వానవారి కోని ఎలా కూర్చున్నాడు? నేను నిత్య సూరి నిర్వాహకుడిని అంటూ చాటుతూ కూర్చున్నాడు. యా నుంగట్కు తక్కువ, ఏమయ్యా మేము నీ యొక్క దయకి పాత్రుడైన విధం ఇదిగో ఇదా నువ్వు మా మీద చూపించే దయ, ఇదా మేము నోచుకున్న నోమం అని తక్కువారు విధం, దయకు పాత్రమైన విధం. తక్కువారు అంటే దయకు పాత్రమైన విధం ఇదా ఎన్న వెళ్ళం కన్నీరు అని చెప్పాలి సుమా. ఏం లేదు, 2 మాటలు. మీరు ఆ నిత్య సూర్య నిర్వాహకుడి దగ్గరికి వెళ్ళండి. ఇప్పటిదాకా మీరు ఎక్కడున్నారు? నా తలలో పువ్వుల మధువును ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి మీరు నిత్య సూర్య నిర్వాహకుడి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళేటప్పటికి ఆయన మీకు దర్జాగా అవో తులసి మాలగానే ముడిన చుట్టుకొని ఆ తులసి పుష్పాలలోని మధువు ఓడుతుండగా దర్శనమిస్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆయన చూసి, ఏంటయ్యా ఇది, ఆళ్వార్ నాయకుని ఇంత బాధ పెట్టేసి నువ్వు ఇలా ఆనందంగా ఉండొచ్చా అని నా తరపున ఒక్క మాట మీరు చెప్పండి అని చెప్పి ఇందులో చెప్తున్నారు. ఈ పాసురంలో మాట ఎలా ఉండాలి అనేటువంటి ఒక అద్భుతమైన సందేశాన్ని మనకి ఇచ్చారు అన్నమాట. మాట ఎప్పుడు కూడా మధురంగా ఉండాలి,
మృదువుగా ఉండాలి, సత్యంగా ఉండాలి, హితంగా ఉండాలి అనేటువంటి దాన్ని చెప్తున్నారు. ఇందులో 7 వ్యాఖ్యానంలోకి వెళదాం. 282వ பேஜி. நான் 4ஆம் பாட்டு. என்னை நோவுபடுத்தி போயிட்டான் நிலத்திலே ஓலக்கமிருக்கை கப்போர் மையோ என்றோ திருநாட்டிலே சென்றோ சொல்லுங்கோள் என்னும் சில தும்பிகளை குறித்து சொல்லுகிறாள். சில தும்பிகளை குறித்து కొన్ని చిన్న తుమ్మెదలని చూచి சொல்லுகிறாள் చెప్తున్నారు ఇక్కడ ఆడవాళ్ళు. ఎవరి ఎన్నైనా పడతి పోయి ఎక్కడ పెడతారు? మీరు పరంపరంగా పెడతారు. ఈ ఆడవాళ్ళ నాయకుని బాధపడేలా చేసి ఈ కానిలెత్తిలే ఓలక్క మెరుక్కై ఓ దివ్యమైనటువంటి పరమాకాశంలో పరమపదంలో పెద్ద సభని చేసేసుకుని ఇరుక్కై కట్టోర్మయ్యో అది నీ దయకి తగిన పనేనా? ఆళ్వారు నాయకులంత బాధించి నువ్వు ఇంత దూరంగా వెళ్ళిపోయి ఇంత దర్జాగా కూర్చోవడం నీకు న్యాయమేనా? ఇంత తిరునాటిలేసుడు అని పరమపదానికి వెళ్ళి సొల్లుంగోళ్ చెప్పండి అని తుమ్మెదలతో చెప్తున్నారు అనేటువంటిది దీనికి ఉన్నటువంటి ముఖ్యమైన భాగంగా మొట్టమొదటి ప్రవేశిక వాక్యంలోనే సారాంశాన్ని అంతటినీ చక్కగా ఇచ్చారు నంబేరయ్య గారు. అది వ్యాఖ్యాన విశిష్టత అని చాలా సార్లు చెప్పుకున్నాం. తూమరి వాయిగల్ కొండు వందు పరిశుద్ధమాయి ఇనిగాన పేర్చేయుడయ్య వాయి కొండు సెంద్రు. ఇక్కడే ఇచ్చేసారండి సారం అంతా. పరిశుద్ధమాయి నోట్లోంచి మాట వస్తోంది అంటే ఎంతో స్వచ్ఛత కలిగి పరిశుద్ధత కలిగి ఉండాలి. అపవిత్రమైనటువంటి మాట మన నోటిలో రాకూడదు. ఇది జీవన విధానాల్లో సూచకంగా కూడా దుఃఖమైన పలుకు ఉండకూడదని మన వాళ్ళు అలవాటు చేశారు. 7 అనే సంఖ్యావాచకం ఉందనుకోండి, ఆ పదం అంటే నువ్వు బాధపడు అనే అర్థం ఎక్కడ వస్తుందో అని 6 అని కొలిచేవారండి. అంటే ఆ మాట వరసకి కూడా అపరిశుద్ధమైన మాట నోట్లో రాకూడదు. అందువల్ల పిల్లల్ని ఎలా పడితే అలా తిట్టకూడదు. ఇంట్లో పిల్లల్ని తెగతిట్టేస్తూ ఉంటారు. అలాంటి పదాలు ప్రయోగించకూడదు. ఎందుకని? పరిశుద్ధమాయి నిదాన పేచ్చయ్యుడయ్యవాయై అది తీయగా ఉండాలి. అబ్బా ఎంత బాగా చెప్పారండి అనేలాగా ఉండాలి. అలాంటి వాక్కు తీసుకొని వందెండ్రదు సెందెండ్రపడి వచ్చి అంటే వెళ్ళి అని అర్థం. ఎక్కడికి వెళ్ళి? ఆ పరమపదానికి, ఆ నిత్య సూర్య నిర్వాహకుడు దర్జాగా కూర్చున్న చోటికి తుమ్మెదలారా మీరు వెళ్ళండి. ఆర్తర్కు జీవన హేతువాయ్ ఇనదుమాన పేర్చై కొండు. ఆతరు వాళ్ళకి ప్రాణాలు నిలిపేటువంటిది తీయటి మాటే కదా. అంతే కదండి. రాముడు హనుమ వచ్చేటప్పుడు ఏం చెప్తాడు అంటే ఏమని చెప్పుకున్నాం? దృష్టా సీత, చూసా సీతని అంటే ఏమంటాడు అని టెన్షన్, అది కూడా అక్కర్లేదు. చూసా సీతని అలా ఆర్తుడికి చెవులకి తీయగా వినపడేటువంటి మాటని మాట్లాడాలి. అంటే మన వాక్కులో కాఠిన్యం ఉండకూడదు. అంత కఠినమైన తిట్టు కూడా మృదువుగా తిట్టచ్చు అని చాలా సార్లు చెప్పుకున్నాం కదండి. వెళ్ళిపోయారా అని నానా తిట్లు తిట్టే బదులు, అయ్యా ఏ ప్రదేశాలు మీ పాదస్పర్శ చేత పవిత్రం అయ్యాయి అంటే అర్థం చేసుకునేవాడైతే చెంప పెట్టులాగా తగులుతుంది ఆ మాట. అర్థం చేసుకోలేని వాడైతే నిజమే కాబోలు, నా పాదాలు అంత గొప్పవి కాబోలు, నేను వెళ్ళవల్ల దేశాలు పవిత్రమే అలా అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఎంత కఠినమైన విషయాన్నైనా చెప్పడంలో అవతల వారికి బాధ కలిగేలా మాట్లాడకండి. என் முல்லைகள் மேல் தும்பிராள் உடன் கேளராய கப்பட்டின விட்டு கிடப்பாறை పోలేయరే నెంగల్ కిడక్కిరదు. మీరు ఎలా ఉంటారు అంటే చక్కగా ఆ మధువుని ఆస్వాదించడానికి సున్నితంగా పువ్వుల మీద వాలి
చాలా ఆ దృశ్యం ఊహించుకుంటే కూడా బాగుంటుందండి. అసలే పువ్వే గాలికి ఊగుతూ అలా అలా ఉంటుంది, దాని మీద మళ్ళీ తుమ్మెద వచ్చి వాలుతుంది, దీని బరువు ఆ పువ్వుకి బరువు అవుతుంది. ఆ బరువు ఈ తుమ్మెదలో ఉండేటువంటి పువ్వులో ఉండేటువంటి మధువుని ఆస్వాదించడంలో తేలికవుతుంది. అందమైనటువంటి వర్ణన అన్నమాట. మీరు అలా కదా చేస్తారు. ఇవాళ పుల్లలి పువ్వుడొక్క ఉద్యానత్తుల పూక్కడ చెరుక్కాయనే కిడప్పదు. ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏంటంటే ఆళ్వారు ఏం చెప్తున్నారంటే, పెరుమాళ్ళు రాకపోవడం వల్ల నేను పెట్టుకున్న పువ్వులు వాడిపోయాయి. ఆళ్వారి నాయక తలలో పువ్వులు కాదుటండి, ఇవాళ కుళ్ళలి ఓడొక్క ఉద్యానత్తుల ఉళ్ళ పూక్కడం, తోటలో ఉన్న పువ్వులన్నీ అయ్యో మన ఆళ్వారి నాయిక ఇంత బాధపడుతోంది అని ప్రకృతి కూడా బాధపడుతోందా అన్నట్లుగా మధువు ఎండిపోయింది కండి. అదేంటండి, మనిషి బాధపడితే ప్రకృతి బాధపడుతుందా? ఆ రామాయణంలో మీరు వినలేదా? అవి వృక్షాః పరిమ్లానాః, చాలా అందమైనటువంటి శ్లోకం ఒకటి రామాయణంలో మనకి చెప్తారు. స పుష్పాంకుర కోరకాః అని అన్నట్లుగా రామచంద్రుడు వనవాసానికి వెళ్ళిపోతే చెట్లు కూడా వాడిపోయాయి, చిన్న చిన్న తటాకాలు కూడా వేడెక్కిపోయాయి, చల్లదనాన్ని పోగొట్టుకున్నాయి అని చెప్పినట్లుగా ఎన్నమా పోలే ఓ మధువుండ చెల్లె మధువ్రతంగా వేయాలి పువ్వుళ్ళ విడందే మధుపానం పడిన పోక్కడ విగోళినే. వీటికి ఒక పేరు ఉందండి. తుమ్మెదకు పేర్లు కూడా ఇలాంటి వ్యాఖ్యానాలు చదవడం వల్ల మనకి కొత్త కొత్త పరిచయాలు పదాలు కూడా అవుతాయి అన్నమాట. ఏమిటి? ఒకటి మామూలుగా తుమ్మెద అని మనం అంటాము, రెండవది భృంగము అని అంటాము, మూడవది భ్రమరము అని అంటాము, నాలుగవది మధువ్రతము అని కూడా అంటాము అని చెప్తున్నారు ఇక్కడ. మధువ్రతం కూడా వేయాలి. వాటికి వ్రతం అంటే దీక్ష. ఏంటి వాటి జీవిత దీక్ష? పువ్వులలో మధువుని ఆస్వాదించుటే వాటి జీవితం. అందుకని వాటికి ఏమని పేరు? మధు వ్రతాలు అని పేరు. పువ్వుల విడంతైని ఎక్కడెక్కడ పువ్వుల్లో మధువు ఉందో దాన్ని వెతికి మధుపానం పడిన పోక్కక్కడ వేడుకోడినే దాన్ని మధువును ఆస్వాదిస్తూ ఉంటాయి కాబట్టి వాటికి ఆ పేరు వచ్చింది. ఇవాళ పరిసరత్తలే ఇలా వ్యక్తిరప్పన అంగుళ్ళ ఎలా చెవి పెద్దరిక్కవనే. ఇక్కడ ఆళ్వార్లు పెరుమాళ్ళకు దూరం అయ్యాయనే బాధతో ఉంటే వారి తలలో పువ్వులు వాడిపోతే అయ్యో ఆళ్వారి నాయకి తలలో పువ్వులే వాడిపోయాయని చుట్టూ ఉన్న ఉద్యానవనంలో ఉన్న పువ్వులన్నీ కూడా వాడిపోతున్నాయి. మా మధువార్తంతుడి వాళ్ళ వరకు అవరిగళి ఇవనకు వాసి. అక్కడ ఆయనకి ఈయనకి తేడా ఏంటండి అంటే, ఆయనేమో చక్కటి అందమైన తులసి మాలికను ధరిస్తే వాటి పువ్వులలో మధువులుంటే ఆ మధువుల్ని తుమ్మెదలు ఆస్వాదిస్తున్నాయి అక్కడ పెరుమాళ దగ్గర. ఇక్కడ స్వామి దూరం అయితే తనలో పువ్వులు వాడిపోతే అందులో మధువు లేక ఇబ్బంది పడుతున్నాయి తుమ్మెదలు ఆళ్వారు దగ్గర. కవితముడి మెట్టమాలై మేరే ఇంగుళ్ళ వండుగలు పోడే పట్టి పట్టి గిరక్క వెళ్ళావరే అంగుళ్ళకు. అవి అదృష్టవంతులు. ఎందువల్లంటే నిండా ఉంది తుమ్మెదకి పానం చేయడానికి మధువు. హాయిగా సమయం సరిపోవట్లేదు, ఓ ఆస్వాదించేస్తున్నాయి. ఇక్కడ పరిస్థితి అలాగ లేదు, ఒక్క చుక్క కూడా మధువు లేదు. మా మధువా తంతని అక్కడేమో దూరంగా ఉన్నా కూడా ఆయన పువ్వులు ధరించినటువంటి దాంట్లో మధువు నిండా ఉంది. ఇక్కడేమో దూరం అయ్యేటప్పటికి మధువు ఎండిపోయి తుమ్మెదలకి ఏమాత్రం కూడా మధువు దొరకట్లేదు. పూమధువు చెల్లి ఇవాళ తంకయలి పూవం వాడి అనుభవం అత్తపెన్బో ఇని విభూతిలుండాక మాట్లాడన్నాళ్ళు. అయ్యో నా దగ్గర పువ్వుల్లో తేనె అయిపోయింది, అమ్మ తుమ్మెదలారా మీ స్వామి దగ్గరికి వెళ్ళండి. ఆయన దగ్గర తలలో ఉన్న పువ్వుల్లో మధువు చాలా ఎక్కువగా ఉంది, దాన్ని ఆస్వాదించండి అని పంపిస్తుంది అక్కడ. ఎందువల్ల ఆయన్ని అక్కడ ఈ మధువు ఎవరు, తుమ్మెదలు ఎవరు అంటే పెరుమాళ్ళకి మధువు అని పేరు, తుమ్మెదలకి నిత్య సూర్యులు అని పేరు. సదా పశ్యంతి సూరయ అంటారు కదండి. వాళ్ళు అలా కళ్ళతో
భక్తితో స్వామిని ఆరాధిస్తూ ఉంటే పువ్వులలోని తుమ్మెద పువ్వులలోని మకరందాన్ని ఆస్వాదించినట్లుగా చూస్తూ ఉంటారు. తుమ్మెదలరా, మీరు కూడా నిత్య సూర్య నిర్వాహకుడి దగ్గరికి వెళితే మీరు కూడా అంత గొప్ప వాళ్ళు అయిపోతారు అన్నమాట. ఈయన భూతిమాన్ పక్కనే ఉండాలి ఉండాలి എന്നടിக்கிறாள் வினையினை அவன் என் பக்கம் பேசின பேச்சுகளையும் వ్యామోహத்தையும் மெய் എന്നడిக்கும்படியான పాపத்தை பண்ணிన என்னை పాపిష్టిదాన్ని అనుకున్నారు ఆడవారు. ఏమ్మా అంత పాపం ఏం చేశారు మీరు? పాపం కాకపోతే ఏంటండి, నిన్ను విడిచి ఉండలేను, నువ్వు లేకపోతే బతకలేను అని ఓ అబద్ధాలు చెప్తే అవన్నీ నిజమనేసుకున్న అమాయకురాలండి నేను. ఇంతకంటే పాపం ఏం కావాలండి? ఆయన మాటలన్నీ అవును ఎంతక్కలు తెలిసిన పెంచుకుని ఆయన నా విషయంలో మాట్లాడినటువంటి మాటలు వ్యామోహత్తయ్యం చూపిన ప్రేమ మెయ్యన్నెరుకంబడియాల పాపత్తై పన్నాయి. నిజమే అనుకుని నమ్మేసిన పాపిస్తున్నాను నేను. వినయపోయి సైడు కడగప్పరిల్ ఇరవై పుగళை వల్మడియం నిన్ను పార్తు. ఆయన ఎంత తెలివైన వాడో తెలుసా అండి? ఒకసారిగా సడన్ గా వెళ్ళిపోతే నేనేమైపోతాను? ఇది విషందా పోలే పిడుగుపట్టినట్టుగా అయిపోతుంది నా బతుకు. పిచ్చబాబాయ్ గుండె ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అందుకోసం ఏం చేశాడట, దగ్గరికి వచ్చి నిన్న పిరియలు మాత్రం ఇలా పోలే ఎరక్క, ఇదిగో నిన్ను విడిచి ఉండలేను, విడిచి ఉంటే క్షణం కూడా బతకలేను, ఇలా తీపి 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 కబుర్లన్నీ చెప్పాడండి. ఆయన తిరువై ఉలసిన నన్ను అదొక తాత్పర్యం అరియామై పెట్టాను. ఆ మాటలలో అర్థం నాకు తెలియలేదు. ఇదిగో నిన్ను విడిచి నేను ఉండలేను అంటే బహుశా అతని ఉద్దేశం ఏంటంటే ఇదిగో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా అని చెప్పడం. ఈ మొద్దు బుర్ర కదా అర్థం అవలా. విడిచి ఉండలేను అంటే ఓహో విడివడు కాబోలు అంటున్నాను గాని అనుకుంటున్నాను గాని విడిచి వెళ్ళిపోవడానికి ఇలా మాట్లాడుతున్నాడు అనే జ్ఞానం నాకు లేకపోయింది. అయిందే నాకు పొగారపడి కాలు కట్టలా ఎత్తికిడేది. నాకే గనక తెలుసుంటేనా కాళ్ళకి అడ్డం పడి కాళ్ళు పట్టుకునైనా వెళ్లకుండా చేసేదాన్ని. ఆ మాయ మాటలన్నీ నమ్మేశాను. మాటకి మాట యొక్క అర్థమే తీసుకున్నా, భావాన్ని తీసుకోవాల. మాటకి మాట యొక్క అర్థం నేను విడిచి ఉంటున్నా, ఓహో ఉండలేడు కాబట్టి కూడా ఉంటాడు. భావం ఏంటి? వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళిపోతున్నాను. అది నాకు అసలు స్ట్రైక్ అవ్వాల, కొంచెం కూడా సూచనగా కూడా రాల. పోయి సైడు సంశ్లేషక్తి అపర్యాప్తి గడపడి ఇది ఒక స్టేట్మెంట్ అండి. కలిసి ఉన్నప్పుడు కాలం ఎలా గడిచిందో తెలియదు. చాలా చక్కటి స్టేట్మెంట్. మనకి ప్రియములైనటువంటి వస్తువులు గాని మనుషులు గాని దగ్గర ఉన్నప్పుడు అంతకాలం ఎలా గడిచిందో అసలు గుర్తుకు రాదు. క్షణాల్లా గడిచిపోతుంది. 2 గంటలు వెయిట్ చేయాలండి అంటే ఆహా మేమిద్దరం ఉన్నాం కదా, మాట్లాడుకుంటాం కదా, 2 క్షణాల్లా గడిచిపోతుంది. అదే అవతల వ్యక్తి లేనప్పుడు క్షణము ఒక యుగముగా గడుస్తుంది కదా. చిరకాలం జీవిక చీరేయం వారి స్వప్నమైపోయిత్. ఎంతకాలం బ్రతికినా గడిచిన కాలం అంతా ఒక కలలా అయిపోతుందండి. ఎలా గడిచిందో తెలీదు. ఇన్నేళ్ళు గడిచాయా జీవితంలో అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించుకుంటే ఎన్నక్కడ వరగడాయిత్ విశ్లేషతోడే వ్యాప్తమాయాలే కరవందం. ఇప్పుడు ఒకసారి విశ్లేష వచ్చేటప్పటికి ఆహా ఇంత కష్టమా గడపడము అనేటువంటిది, అమ్మో ఇంత బాధగా ఉంటుందా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను అర్థం చేసుకోగలుగుతున్నాను అన్నమాట. ఇంద్రజాలం మెన్నం బాగు ఇంద్రజాలం మెన్నం పొయ్యన్నం అపర్యాప్తమాన భావத்தை சொல்லక్కడాదు. ఇంద్రజాలం అంటే ఇంద్రజాలం. ఇంద్రజాలం అంటే కనకట్టు. గడిచిపోయిన సుఖాలన్నీ అలా ఒక కలగా గడిచిపోయింది. అది ఇంద్రజాలంలా గడిచిపోయింది. పొయ్యన్నం అవన్నీ నిజాలు. పొయ్యే కైమైసల్ని అంటారు. పొయ్యన్నం అపర్యాప్తమైన భోగత్తాయి. పూర్తి అవడం అనేది లేదు దానికి. ఎప్పటికప్పుడే అదృప్త అమృతమైన భావన.
అలాంటి భావాలే మిగిలిపోయి జీవితం మిగిలిందనుకోండి, వాటినే తలుచుకుంటూ అందులోనే గడుపుతున్నట్లుగా భావించడం అనేది జరుగుతూ ఉంటుంది. పోయి సైదరనుర అగలవే కెట్టిబడి కిరెప్పడి ఆయనలో తప్పేం లేదండి. ఆయన వెళ్ళిపోవాలనే లక్ష్యాన్ని పెట్టుకునే వచ్చాడు. ఒకసారి కనపడిపోదామని వచ్చాడు అంతే. నేను అనుకున్నాను నన్ను కలవడం కోసమే వచ్చాడు, ఇక్కడ ఉండిపోతాడు అనుకున్నా. ఆయన లక్ష్యం వేరే ఉంది. ఒకసారి కనపడి కలక్క ఎన్నో పేరు కలుస్తాము అని పేరు పెట్టుకుని ఆ కలుద్దామంటే అయ్యి బాబాయ్ వచ్చేస్తాడు, కలిసిపోతాం, ఉండిపోతాం బాబాయ్ అనుకున్నా. కలిసా కదా వెళ్ళొస్తా అన్నాడు, వెళ్ళిపోతుంది. అంటే ఒకే విషయంలో అతని భావం ఎలా ఉంది, నా భావం ఎలా ఉంది. పర్యాప్తమాగా కలవారే వంచిత్తగన్రా, ఏదో ఇంక నీకోసమే వచ్చానన్నట్టు కలిసిపోయి ఒక్కసారి విడిపోయి నన్ను ఎంత మోసం చేశాడో తెలుసా స్వామి. అది ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయండి భావాలన్నీ. నన్ను ఎంత మోసం చేసి నువ్వు వెళ్ళిపోయావు అనేటువంటి మాటని అందంగా చెప్తున్నారు. మా మధువారు తంతుజాయముడి, నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. మా మధువారు తంతుజాయముడి వానవర్ కోనై కండు ఇంగుళ్ళదుం అంగేయాగయ్యాలే మధు ఇరట్టి తెరక్కుమిరే. మనకు బాధ కలిగినప్పుడు ఒక మాట అంటామండి, వాళ్ళాస్తే వీళ్ళాస్తే అంతా పడేసుకు తింటున్నాడు అని ఒక మాట అంటాం. అన్ని కలిపి ఒకే చోట చేరిపోయి అంతా పడేసుకు తింటున్నాడు అంటాం లౌకికంగా. అలా కదా. ఇక ఇంగుళ్ళదు ఆగయ్యాలే మధువు ఇరట్టి తెరక్కుమిరే. ఆయన దగ్గర మధువు ఉంది, మా దగ్గర మధువును కూడా వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయి తన దగ్గర చేర్చుకున్నాడు. రెట్టింపు అయిపోయింది. అక్కడో పొంగి పడిపోతాడు, ఇక్కడేమో శూన్యం ఖాళీ అయిపోయింది. కళ్యాణ మధువమే అదుదా అన్న. మరి అలా ఉండబట్టి శ్రేష్టమైన మధువు కదా అది. ఎందుకని రెండు కలిసి ఒకే చోట చేరిపోయాయి కాబట్టి అలా అయిపోయింది. మా దగ్గర ఖాళీ అయిపోయింది, ఆయన దగ్గర రెట్టింపు అయిపోయింది. సంశ్లేష విశ్లేషణങ്ങളിൽ ఒక పడిపట్టి కుమారైకండు అని ఎంత గొప్పవాడంటేనండి స్థిత ప్రజ్ఞుడండి. కలిసిన్నప్పుడు ఎలా ఉన్నాడో విడిపోయినా అలాగే చక్కగా ముడి వేసుకుని ఆ తిరుత్తజాయ పెట్టుకుని దాని మీద ఆ పువ్వులు ఆ మధువులు పైకి ఏమి బయటపడ్డా చక్కగా కిరణం ఒరుపడి పట్టి ఎక్కుమవనై ఒకేలా ఉన్నాడు. కొంతమంది అదృష్టవంతులు ఉంటారండి అలాగా. మనం ఆనందం వస్తే ఆకాశంలో ఎగురుతాం, దుఃఖం వస్తే పాతాళంలో కుంగిపోతాం. కానీ మహనీయులు ఉంటారండి, స్థిత ప్రజ్ఞులు అంటారు. ఎలాంటి సమయంలోనూ ఒకటే మానసిక స్థితి. దుఃఖం ఉండని వాళ్ళకి ఉంటుంది, కంట్రోల్ చేసుకోగలుగుతారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్రలో ఒక వాక్యం ఉంటుందండి, ఎంతో బాగుందనిపిస్తుంది. మంచి ఉపన్యాసం, అద్భుతంగా ఉపన్యాసం అవుతుంటే ఇంటి దగ్గర భార్య పరంపరించారు. వెంటనే వచ్చి ఆయన వెంటనే తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ ఉపన్యాసం మధ్యలోనే ఆ వాక్యం రాసి ఒక చీటీ అందించారు. వెంటనే మామూలు మనుషులైతే ఏం చేస్తారండి, ఆపేసి పరుగులు పెడతారు. ఆయన అలా చూసుకున్నాక ఆ చీటీని పక్కన పెట్టి చెప్పదలుచుకున్నది గబగబా పూర్తి చేసేసి అప్పుడు బయలుదేరి వెళ్ళారు. స్థిత ప్రజ్ఞస్య కా భాష. మన కళాకారు ఇంత తెలిసిందంటే అది ఇతరులకి చెప్పేయాలి, పనిచేయాలి, కడుపులో గాబరా తీరిపోవాలి, భరించలేము, ఎన్ని అవస్థలు వచ్చేస్తాయో దేహానికి మనస్సుకి కూడా. కానీ ఇక్కడ అలా కాదు, పట్టి ఒరుపడి పట్టి ఎక్కువనై కళ్ళు ఒకేలాగా అంతలా ఉండాలని పాఠం చెప్పడం మనకి. మీరన్నిటికీ పొంగు కుంగు సమానంగా భావించండి అని ఒక పాఠాన్ని చెప్పడం అన్నమాట. వాడవర్కోనై కండు తందామై పేరు వార్కు ఉడంబు కూడా తిరుక్కుమవనై కండు. తన ఆశ్రితులకి తన శరీరాన్ని కూడా ఇచ్చేటువంటి ఉదారుడైన. ఎంత గొప్ప గుణమో, నన్నే ఇచ్చేసుకుంటాను. నిన్న పాఠంలో వచ్చింది కదండి,
నేను నా కౌగిలి కంటే ఏమి ఇవ్వగలను హనుమా నీకు, నన్నే నీకు ఇచ్చేస్తున్నానని కౌగిలించుకున్నాడన్నామే. అలాగా ఒక కొత్త ఆశ్రితులు గనక వస్తే పాత వాళ్ళని కూడా పక్కన పెట్టి వీళ్ళని దరిచేర్చుకుంటారటండి. లోకంలో మనకు ఒక ఉదాహరణ చూపిస్తూ ఉంటారు. ఆవు రెండవసారి ఈనితే ఆ ఈనిన దూడ దగ్గరే ఉండి అంతకు ముందు ఈనిన దూడ వచ్చినా దానిని దూరంగా పెట్టి ఈ కొత్త దూడని దగ్గరికి తీసుకుంటుంది కండి, దాన్ని నాకుతుంది కండి. అలాగే ఈయన త్వయి కించిత్ సమాపన్నే కింకార్యం సీతయామమాయన్నత్తవిరిందు పழைయ ఉరవు కొండాడు ఎరిక్కిరవనై కండు. ఇదండి చాలా. త్వయి కించిత్ సమాపన్నే కింకార్యం మమ సీతయ. ఇక్కడ సుగ్రీవుడు రావణాసురుడి మీదకి వెడతాడండి ఒకసారి. ఆ రావణాసురుడిని పైన చూసి కోపం వచ్చేసి అతని యొక్క అంతఃపురం మీదకి ఎగిరి 4 దెబ్బలు తినే వస్తాడు. అప్పుడు రాముడు చెప్తాడు, నాయన సుగ్రీవ వైకించిత్ సమాపన్నే, నీకు గనక ఏదైనా కొంచెం జరిగిందంటే కింకార్యం మమ సీతయ, నాకు సీతతో పనే ఉంది తండ్రి. వచ్చినది యుద్ధం చేస్తున్నది సైన్యాలు సమీకరణ, ఈ కథంతా సీత కోసం. కానీ ఇక్కడ ఈ మాట చూడండి, నీకేమైనా అయితే నాకు సీతతో ఏం పని. అలాగే ఇంకో చోట కూడా కనిపిస్తుంది. ఏ సుగ్రీవుడిని ఇక్కడ ఇలా అన్నాడో అదే సుగ్రీవుడు సీనియర్ అయిపోయాక విభీషణుడు వస్తాడు రక్షించమని. ఆ వచ్చినప్పుడు నేను తీసుకురావద్దు, అతన్ని చంపేద్దాం అది ఇది అంటాడు ప్రేమతో సుగ్రీవుడు. అంటే అతను యదివా రావణ స్వయం విభీషణోవా సుగ్రీవ. సుగ్రీవ వచ్చినవాడు విభీషణుడు కాదు, రావణాసురుడే వచ్చినా మన దగ్గరికి చేర్చుకుందామని విభీషణుడి ఆదరణలో సుగ్రీవుడిని కూడా పక్కన పెడతాడు. అంటే ఒక మెట్టు. మొదటి మెట్టు సుగ్రీవ నీకేదైనా అయితే సీతతో ఏం పని. రెండవ మెట్టు విభీషణుని రక్షించకపోతే సుగ్రీవ మనం ఎందుకు, ఇదన్నీ కూడా పక్కన పెట్టినట్టు. అంటే ఆ కొత్తగా వచ్చిన వాటిని రక్షించడంలో ముందు దానిని కూడా పక్కన పెట్టేటువంటి ఆశ్రిత వాత్సల్యం కలిగిన వాడు అనేటువంటిది. అందుకని ఇది ఒక స్టేట్మెంట్ గా ఇచ్చారనమాట. పழைయ ఉరవు కొండాడు ఎరిక్కరవన ఇక్కడు. పழைయ ఉరవు వానవలు అంటే నిత్యసూరుల చేత, ముందు నిత్యసూరులు, వాళ్ళని పక్కన పెట్టి బద్ధజీవులు, వాళ్ళలో మళ్ళీ ఒక్కొక్క స్థాయి భేదము అనమాట. சாபராதனாகையாலே தன் குத்தத்தை அனுசரித்து ஓரக்கமிழித்திரானாகப்பராக்கடித்து అరవిభవనీయాయిరంద ఇరుక్కుం. ఆయన ఎలా ఉంటాడో తెలుసా అండి? సాపరాధన చేయాలి. చక్కగా లోకంలో జరిగే వాటిని చిన్న చిన్న మాటలతో నంబిళ్ళయ్య గారు చెప్తారు. తప్పు చేసిన వాట వెళ్ళి కూర్చుంటాడు కానీ లోపల తప్పు చేశామనే బాధ ఉంటుంది. అందువల్ల కొంచెం ముఖం ముడుచుకుని అలా తిప్పుకుని కూర్చొని ఉంటాడు. పెరుమాళ్ళు ఏం సాపరాధం చేశారండి, ఆళ్వార్ నాయకుని విడిచి వెళ్ళిపోయారు, అంతకంటే ఏం తప్పు చేయాలి? అందుకోసమని ఆళ్వార్ నాయకు దగ్గర నుంచి వచ్చిన దూతలు అని వాటిని చూసేటప్పటికి ఒకసారి అలా మొహం తిప్పుకొని అలా కూర్చొని ఉన్నట్టండి. మురన్నై కండు కూసారే నింద, ఏమిటి ఇలాగా మొహం ఇలా పెట్టు కూర్చున్నాడు అని మీరు భయపడకుండా నింద నమ్మై కాను ఎనబదు. ఆ టైంలో మమ్మల్ని నన్ను గుర్తు చేసుకోండి ఒకసారి ఆళ్వార్ నాయకుని. అయ్యో ఆవిడ అంత బాధలో ఉంటే ఎలా ఉన్నారు మీరు అని అప్పుడు అడగడానికి ధైర్యం వస్తుంది మీకు. ఆయన్నే చూశారనుకోండి, అయ్యో మొహం ఇలా పెట్టు కూర్చున్నాడు, అడిగితే ఏమనుకుంటాడు? అక్కడ ఆయన కాదు మీరు గుర్తు చేసుకోవలసింది, నన్ను గుర్తు చేసుకున్నారు అనుకోండి, అయ్యో ఆళ్వార్ నాయకి ఇంత బాధపడిపోతుంది, ఇదేమి న్యాయం అయ్యా, ఇలా చేస్తామని అడగడానికి మీకు ధైర్యం వస్తుంది. ఆంధ్ర సంశంపరో ధర్మాయన్నో సులర్క చెల్లివై తీరే. దయ ఉండాలి. ఆనుశంసం అంటే అరుళ్, కృప, కటాక్షం, దయ. ఆ దయ శిలర్క్ ఇంతకు ముందు వాళ్ళందరికీ కూడా చెప్పి చూపించినటువంటివి వాడివి. ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు ఇంత కఠినంగా ఉంటావు? ఎలా ఉన్నాడు ఆయన?
అది ఎంత ప్రేమగా ఉంటాడు అంటే రాముని గురించి చెప్పినప్పుడు రామాయణంలో నైవదంశాన్ నమశకాన్ ఒక 2 శ్లోకాలు ఉన్నాయండి. నైవదంశాన్ నమశకాన్ కీటాన్ సరీసృపాన్ రాఘవోపనయద్గాత్రాత్ త్వర్గతేన అంతరాత్మన నమాంసం రాఘవో భుంక్తే నాపి మధుసేవతే వన్యం సువిహితం నిత్యం భక్తమస్నాతి పంచమం. ఇది సుందరకాండే సీతాం ప్రతి మారుతి. అమ్మకి నమ్మకం కలగడం కోసం మారుతి చెప్తూ, అమ్మ నీవు గుర్తు వచ్చేటప్పటికి ఆయన ఈగలు వాళ్తున్నాయా, దోమలు వాళ్తున్నాయా, పురుగులు వాళ్తున్నాయా, చుట్టూ పాములు సంచరిస్తున్నాయా, అసలు ఏమీ దృష్టి లేదు. అలా పొయ్యబారిపోయి నిన్నే తలుచుకుంటూ అలా ఉండిపోయాడు. నా మాంసం రాఘవో భుంక్తే తిండి తినాలి అనే ధ్యాసే లేదు. నా చాపి మధుసేవతే ఏదైనా తాగాలి అన్న ధ్యాసే లేదు. వన్యం సుహితం నిత్యం భక్తశ్చాం అస్నాతి పంచం భక్తం అస్నాతి పంచం. అన్ని వదిలేసి నీ ధ్యానాన్ని ఆహారంగా తీసుకున్నాడమ్మా అని అన్నట్లుగా చాపి మధుసేవతే ఎందవై ఎల్లాం వడివిలే కండోమిదే. అలా ఉండాల్సినటువంటి ఆయన కదా ఈయన. ఇక్కడ ఏంటి, అల్వారి నాయకుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయి అంత సుఖంగా ఉంటాడా? రాముడు అలా ఉంటానని చెప్పాడు కదా, అలా ఉండాల్సింది కదా ఈయన కర్తవ్యం. అలా మర్చిపోయాడా ఏంటి? ఇదిగో తక్కువారు, ఇదే నా ధర్మం నీకు. బాగుంది ఈ మాట. ఇదిగో తక్కువారు, ఇదా నీకు ధర్మం, ఇలాగా ఉండడం. నీ వాళ్ళందరినీ బాధలో ముంచేసి నువ్వు వెళ్ళి హాయిగా తింటూ ఉంటావా? ఇలాగ మన లోకంలో చూస్తూ ఉంటాం. అయ్యో ఒక్క ముద్ద కూడా దొరకలేదమ్మా అని ఆఖరి వాళ్ళు బాధపడుతూ ఉంటారు అనుకోండి. నాకు మాత్రం దొరికిందండి అని గబగబగబ తినేస్తూ ఉంటారు. ఆ వైవిధ్యాన్ని చెప్తున్నారనమాట. అంటే అయ్యో మీకు దొరకలేదా, నేను కాస్త మీకు ఇస్తాను అనే మనస్తత్వం రావాలి. అయ్యో మీకు దొరకలేదా, మాకు మాత్రం బాగా దొరికాయి. ఇది కదా మానవ నైజం. ఇలా కదా అంటుంటారు. అంటే ఈ ఎన్న వేండుం కండేరు ఇదిగో తక్కవారు శ్రీవదం పండి వళయం వైతు ఓరక్కం కొడి తిరుక్కయ్యో. శ్రీవద చేసేసి వచ్చి సభదేరి అద్భుతంగా వేయించేసి ఉన్నావా? ఇది నిష్ఠూరం అన్నమాట. ఏమిటి స్త్రీవద? ఆళ్వార్ నాయకుని దూరం చేసి రావడమే స్త్రీవద. ఇక్కడేమో అద్భుతంగా పాలు వేసుకుని ముడిలో తిరుత్తుగా మాల పెట్టుకుని మాలలో పువ్వులుంటే పువ్వుల్లో మధు ఉంటే మధువును ఆస్వాదించే తుమ్మెదలుంటే ఆహా అంటూ ఇక ఆనందంగా గడపడమా నీ స్థితి? ఇక ఎన్ననే అలిక్కంబడి என்ன நீங்கள் ఆలస్యంగా కొండాద ఉండాదు. నువ్వు తుమ్మెదలరా ఇలా అడిగితే బాగుండదేమో అని కొండాడ ఉండాదు, సందేహించాల్సిన పని లేదు. మీరేం డౌట్ పడకండి. ఆయన ఎలా ఉన్నా సరే మీరు ఒక్కసారి నా పరిస్థితి అర్థం చేసుకోండి, గుర్తుకు తెచ్చుకోండి. నేను గుర్తొచ్చేటప్పటికి మీకు ధైర్యం వస్తుంది. అడిగేయండి, ఇదే న్యాయమయ్యా, ఇదిగో తక్కువారు అదే పదం, ఇదే న్యాయంగా ఉండే పద్ధతి అని నిలదీయండి. ఇవ్వడనే ముఖం కాటిన ఉండడుక్కొని అవనుక్కొని వాసి ఇల్లే. ఇప్పుడు మీరు ఆయన ముఖం చూస్తారు. ఆయనేమో మీరు వచ్చారని కొంచెం మొహం ఇలా పక్కకు పెట్టుకుని ఉంటాడు. ఆ ముఖం ఎందుకు పెట్టుకున్నాడు? తప్పు చేయబట్టి కదా ముఖం ముడిచి కూర్చున్నాడు, దొరికేశాడు. కాబట్టి ఆయన అడగడానికి మీరు సందేహించక్కర్లేదు. అలాగా సందేహిస్తే ఇంకా ఆయన మొహం ముడుచుకుని మీరు ముఖం ముడుచుకుంటే బేరమే ఉంటుంది. దొంగని పట్టేయాలి. ఎందుకు అలా ముఖం ముడిచి కూర్చున్నావు? ఆళ్వార్ నాయకుని విడిచి రావడం వల్ల కదా ఇలా ఉన్నావు, మేము వచ్చామని కదా భయపడిపోతున్నావు అని నిలదీయండి. నిలదీసి ఒక్కసారి, లేకపోతే మీకు వాడికి ఆయనకి ఏం తేడా ఉండదు. నొంగట్టే ముళ్ళైగల్ మేల్ తుంబిగలండ్రో. మీకు మీకు అంటే ప్రత్యేకమైన అర్థాలండి. ఇవన్నీ కూడా సర్వనామాలని విశేష అర్థాల్లో ప్రయోగిస్తూ ఉంటారు. మీకు ఏమిటా మీకు అన్నదానికి అర్థం? ఎన్ముళ్ళైగల్ మేల్ తుంబిగలండ్రో. నా శిరస్సులో పువ్వుల మీద వాలిన తుంబి కదా మీరు, తుమ్మెదలు కదా.
మామూలు తుమ్మెదలంటే పిరికి వాళ్ళలా ఉంటే ఉండొచ్చు. మీరు నా పువ్వుల మీద వారి మధువును ఆస్వాదించారు. నా అంత ధైర్యం మీకు రావాలి, ఇంత ధైర్యం మీకు రావాలి. ఉంగళ జీవనం నీళ్ళనే నోక్కికొళ్ళ వేణం. మీ బ్రతుకుకి సార్థక్యం మీరు నిలబెట్టుకోవాలి. ఏమిటి సార్థక్యం? నన్ను నిలబెట్టడం. మీరు దౌత్యం చేసి నన్ను నిలబెట్టడమే మీ బ్రతుకులకి సార్థక్యము. అది బాగా గుర్తు పెట్టుకోండి. అవన్ శ్రీమదం పండి స్వరూపహాని పారాదే పూరక్కం కూడా తిరందాన్. ఇక్కడ ఆయన మీద ఎంత పాపమో చూడండి. ఆయన ఏం గొప్ప పని చేశాడో తెలుసా అండి? శ్రీవదం పండి ఆడదాని మీద గొప్ప బలాన్ని చూపించాడు, వధ చేశాడు. వధ చేయడం అంటే ఇక్కడ చంపేయడం అని కాదు, బాధ పెట్టాడు అని అర్థం అనమాట. ఆడదాన్ని పరాంకుశ నాయకిని ఎంత ప్రేమగానో వచ్చి కలిసినట్లు కలిసి వంచితే మోసం చేసి వెళ్ళిపోయాడు. అదే స్త్రీవధ. అలాంటి ఆయన స్వరూపహాని పారాదే. స్వరూపహాని ఆశ్రిత పరతంత్రుడని. నేను స్వరూపం ఏంటి? నేను నా ఆశ్రితులకి పరతంత్రుడని. ఆ విషయం మర్చిపోయాడండి. స్వరూపహాని అంటే తాను చేయకూడని దాన్ని తాను చేస్తూ, అయ్యో ఇలా చేస్తున్నానని ఆలోచించకుండా ఓడక్కం కూడా తిరిందినా. పైగా ఏమోలో కూర్చోవడం కాదు, పెద్ద సభ ఒకటి, ఆ సభలో మహారాజులాగా కూర్చోవడం, ఆ పైన కిరీటం పెట్టుకోవడం, దానిలో ఇద్దరత్తడాయమాల, దానిలో పువ్వుల్లో తుమ్మెదలు, అవి మధువును ఆస్వాదించడం. ఏమి ఓలక్కం అండి, ఏమి సభని నడిపిస్తున్నాడండి. చేసిన మనమైతే మామూలు భాషలో చెప్పాలి అంటే సిగ్గు లేకుండా ఎలా కూర్చున్నాం అలాగా అంటాం మనం లౌకికంగా. దాన్ని మంచి సంస్కరింపబడినటువంటి అర్థంగా మాట్లాడడం ఎలాగా? ఇక్కడేమో వీళ్ళని చంపేసి నువ్వేమో వీళ్ళి పెద్ద సభ చేసి ఆ సభలో రాజాధిరాజులాగా కూర్చుని ఉంటావా? ఇది నీకేం ధర్మం అయ్యా అని నేను అడిగానని మీరు అడగండి. అడగడానికి ఏమాత్రం సందేహించకండి. ఎందుకు బాబా ఎలా అడగాలని భయం అక్కర్లా. నన్ను తలుచుకోండి, మీకు ఎక్కడ లేని ధైర్యము చక్కగా వస్తుంది అనేటువంటిది అనమాట. ఓడను పడితేందా నాన్ పాడోడి కిడందే. ఇక రెండు వైవిధ్యమైనటువంటి విషయాలు చెప్తున్నారు. పాడోడి కిడందే, నేనేమో ఇక్కడ అనాథగా మిగిలిపోతా, ఆయనేమో అక్కడ సనాథుడుగా మహారాజాదిరాజుగా వేయం చేసి ఉంటాడు. ఇప్పుడు మీ కర్తవ్యం ఏమిటి? నా దైన్యాన్ని తీసుకువెళ్ళి ఆయనకి చెప్పాలి. ఇక్కడ ఒక చక్కటి సన్నివేశాన్ని క్రియేట్ చేశారండి నమ్మాళ్ళ వాళ్ళ భావనని నంబేళ్ళయ్య గారు. ఏమిటి అంటే, ఒక నాయకి ఒక నాయకుడు. ఈ నాయకేమో ఆ నాయకుడు తన కోసమే ఉన్నాడు అనే భ్రమలో ఉంది. ఈ నాయకుడేమో ఒక్కసారి చెప్తే ఆవిడ ప్రాణాలు ఎక్కడ ఎగిరిపోతాయో అని నిన్ను వదిలి ఉండలేను, నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అంటే అవన్నీ నమ్మేసి వెళ్ళడు కాబోలనే అమాయక స్థితిలో వండిన పాడోడిక్కిడందే. ఎంత అమాయకురాలనో ఎంత అనాథనో తెలుసుకోకుండా ఆ మాటలన్నీ నమ్మేసేటప్పటికి ఏం చేశాడు? ఒకసారి వచ్చి అలా ఒకసారి దగ్గరికి తీసుకుని అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పెద్ద సభ చేసి మహారాజాదిరాజుగా అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి దౌత్యం తుమ్మెదని పంపిస్తోంది నాయిక. లోకంలో నాయిక తన శనికాండని పంపించినట్లుగా. ఆ వెళ్ళేటప్పుడు చెప్పే మాటలు ఎలా ఉన్నాయి? ఇదిగో ఇక్కడ ఇంత పని చేసి అక్కడికి వెళ్ళి మహారాజులా వెలుగుతున్నాడు. ఓ విలక్షణంగా ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అమ్మో, ఇలాంటి ఆయన అడగడం అని మీరు సందేహించకండి, నన్ను గుర్తుకు తెచ్చుకోండి, మీకు ధైర్యం వస్తుంది. అయ్యో నా చెల్లి ఇంత బాధలో ముంచేశాడు నా చెల్లిని అని అడగడానికి మీకు ధైర్యం వస్తుంది. అప్పుడు వెళ్ళండి, వెళ్ళి ఇదయ్యా నీకు ఒక మాట బాగా మనం గుర్తు పెట్టుకోవాలి. ఏమిటి ఆ మాట? ఇదా నీకు న్యాయము, ఇదా నువ్వు చేయవలసినటువంటి పని అనేటువంటి మాటని నిలదీసి అడగండి. చాలా అందమైనటువంటి మాట, ఒక మాట అన్నారు అని చెప్పుకున్నాం.
ఏమని చెప్పుకున్నామండి మనం? ఇదా నీకు న్యాయము, ఇలా చేయడం మీకు మేము ఇదా అనేటువంటిది. అంటే తక్కవారు, ఇదిగో యాం, ఇదిగో తక్కవారు, మేమంటే ఇదా, మా ఎందు ఇదా నువ్వు చూపించవలసిన భావం అని అడగండి అని నాయిక దూతలని నాయకుని సన్నిధికి పంపినప్పుడు మాట్లాడే మాటలు. అక్కడికి వెళ్ళాక మీరు ఆ ముఖం చూసి అడగడం సందేహించకండి, నన్ను గుర్తుకు తెచ్చుకోండి, ధైర్యం వస్తుంది. ఇదంతా అండి ఒక మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన వర్ణనగా కూడా చెప్తారు. ఎందుకంటే మనం ఒక చోటకి వెళ్ళాలి, ఒకటి మాట్లాడాలి, నోట మాట రాదు, పని గుర్తుకు తెచ్చుకోవాలి, పంపించిన వాళ్ళని గుర్తుకు తెచ్చుకోవాలి, జనమై పెట్టుకున్న నమ్మకాన్ని గుర్తు తెచ్చుకోవాలి. వెంటనే ధైర్యం వచ్చేసి ఎక్కడికక్కడ అడిగేస్తారు. ఆ లక్షణాన్ని ఇక్కడ ఈ తుమ్మెదల మీద ఆరోపించి అవన్ శ్రీవదం పండి స్వరూపహాని పారాదే ఓడకం కొండ తిరుందా చేశాననే బాధ లేకుండా చాలా గొప్పగా మహాసభలో వేసేసి ఉన్నాడు. మనం చూడగానే గతుక్కుమంటాడు, మొహంలో పెట్టుకుంటాడు. అంటే మీకు అర్థమైపోవాలి, ఓహో తప్పు చేశానని తెలుసుకున్నాడు అని. నిలదీసేయండి, అడిగేయండి. నా పాడోడిక్కిడందే, నేనేమో ఇక్కడ ఇంత అనాదిగా పాడు ఓడి న్యాయానికి దూరమై ஒரு வாக்காக படுத்துக் கொண்டிருக்கை. பாடோடி అంటే జీవమాన ఎన్నై నోక్కొంగోడు ఎన్నపడి పాడోడి కిడకై ஒரு వాక్కాగ పడుతుక్ కొండిరిక్కై. ఆశలన్నీ వీటి మీద పెట్టుకుని తన భావాన్ని అవి చెప్తాయిలే అని ఆశతో బ్రతుకుతున్న నా ఇది అవస్థ అన్నమాట. అలా నేను ఇక్కడ ఇలాగే ఉంటాను, నా భావాలన్నీ మీరు మోసుకొని పోయి దానికి చెప్పవాలి, అక్కడున్న నాయకుడికి చెప్పవలసినది. అలా చెప్తే இனி உங்கள் స్వరూపాన్ని నింగళే పరిహరిత్తు కొళ్ళంగోల్. అలా గనక మీరు చెప్పారు అని అంటే మీ స్వరూపాన్ని మర్చిపోకుండా మీరు నన్ను కాపాడినట్లు అవుతుంది. ఇక్కడ 4 స్వరూపాలు చెప్పారు. ఒకటి ఆళ్వార్ల యొక్క స్వరూపం, రెండవది పరమాత్మ యొక్క స్వరూపం, మూడవది దౌత్యం చేసే వారి యొక్క స్వరూపం, నాలుగవది లోక స్వరూపం. ఇక్కడ మీరు 4 గుర్తు పెట్టుకోవాలి. ముందు నా గురించి ఆలోచించండి. అయ్యయ్యో ఎంత పిచ్చి పిల్ల, ఆయన్ని ఎలా నమ్మేసింది అని నాకు జరిగిన అన్యాయాన్ని తలుచుకోండి మొదటి. రెండవది, ఇంత పని చేస్తావా, నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళని ఇంత దూరం చేస్తావా అని ఆయన యొక్క స్వరూపాన్ని ఆయనకు గుర్తు చేయండి. నువ్వు స్వతంత్రుడివే, నువ్వు ఆశ్రిత వ్యామోహుడవే, ఇలాగైనా ఉండడం అని ఆయన ధర్మాన్ని ఆయనకి చేయండి. మూడవది, మీ ధర్మం ఆలోచించుకోండి. మీ ధర్మం ఎవరు పంపారో వాళ్ళకి న్యాయం కలిగేలా చేయాలి. ఇది లోక ధర్మంగా మారుతుంది. ఏమిటి లోక ధర్మం? పంపిన వారి యొక్క భావాలని ఎక్కడికి వెళ్ళామో వారికి చక్కగా అందజేయడం లోకంలో ధర్మం. ఇన్ని గనక సక్రమంగా జరిగితే నింగళే పరిహరిత్తుకొళ్ళంగోళ్. అప్పుడు మీ తప్పుని మీరే సరిదిద్దుకొని మీరు నా ప్రాణాలని నిలబెట్టిన వారు అవుతారు. ఇది చూస్తేనండి వ్యాఖ్యానము 2 వాక్యాలు ఉన్నాయి అంతే. ఉంగళ జీవనం నింగళే నొక్కి కొళ్ళవేణం. మీ జీవన విధానాన్ని మీరే నిలబెట్టుకోవాలి. అవన్ శ్రీవదం పండి స్వరూపాన్ని పారాదే ఓళక్కం కొడుతిరిందాన్. ఆయన చూస్తే చేసిందంతా చేసేసి ఏం తెలియని వాడిలాగా అమాయకంగా ముఖం పెట్టుకుని కూర్చున్నాడు. నా పాడోడి కిడందే, నేను చూస్తే అంతా పోగొట్టుకుని ఇలా ఉన్నాను అంటే 3 స్థితులు చెప్పారు. ఆయన స్థితిని చెప్పారు, ఈవిడ స్థితిని చెప్పారు, ఈ వెళ్ళేటువంటి ఈ తుంబినంగాళ్ళ యొక్క స్థితిని కూడా చెప్పి ఇని ఇప్పుడు మీరు ఉంగళ స్వరూపాన్ని నింగళే పరిహరిత్తుకొళ్ళంగో. మీ స్వరూపానికి హాని రాకూడదు. ఏమిటి మీ ధర్మం స్వరూపానికి హాని రాకపోవడం? ఎవరి తరపున మీరు వెళ్ళారో వారి జీవం నిలబడేలా మీరు ప్రయత్నము చేయాలి. ఇచ్చినవి 2-3 వ్యాఖ్యాన వాక్యాలను, కానీ లోకానికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ 2-3 అర్థాలు చెప్పారు అంటారు. కింద వ్యాఖ్యానంలో 2-3 మామూలు అర్థాలేమో మీరు వెళ్ళి చెప్పండి అని. ద్వితీయార్థం
என் முல்லைகள் மேல் ஏதத் விவரணமாதல் மூன்றாம் பாவமாதல் அவன் ஸ்ரீவதம் இத்தியாதி முல்லைகள் மேலே வர்த்திக்கிற என் தும்பிகளாகையாலே என் விஷயமான உங்கள் பாரதந்திர హాని వారాదపడి உங்களுக்கு జీవనమాన ఎన్నై నొప్పుంగోళ్ ఎన్నపడి. ఆ కింద అరుంబదంలో అంత చక్కగా ఇచ్చేశారండి. ఈ మూడిటి లక్షణాలు చెప్పారు. ఆయన ఎలా ఉండాలి, ఉండట్లేదు. నేను ఎలా ఉండకూడదు, ఎలా ఉండవలసి వచ్చింది. మీరు ఏం చేయాలి, ఏం చేస్తే మీ స్వరూపానికి హాని కలగకుండా మీరు చేయగలుగుతారు. నిజంగా నంబిళ్ళయ్య గారి హృదయాన్ని మనకి ఈ వ్యాఖ్యానంలో చాలా చక్కగా చెప్పచ్చు. ఆయన దయాస్వరూపుడు, నిర్ఘృణుడై ఉన్నాడు. ఏ మాత్రం దయ లేకుండా కరుడు కట్టిన వాడిలాగా ఉన్నాడు. నేను చూస్తే ఆయన వల్ల ఆనందపడవలసినటువంటి దాన్ని పాడోడిక్కిడందే ఇంత దయనీయమైనటువంటి స్థితిలో నేను ఉన్నాను. ఉమ్మడి స్వరూపాన్ని నీంగళే పరిహరిస్తూ మీరు చూస్తే మీ స్వరూపానికి హాని రాకుండా స్వరూపం దౌత్యం ఎప్పుడు ఇద్దరిని కలపాలి. ఈ కలపడం అనేది లేకుండా పోకుండా అంటే అది తప్పకుండా అంటే ఇద్దరిని కలిపే ప్రయత్నం మీరు చేసినప్పుడే మీ ధర్మాన్ని మీరు రక్షించుకున్న వాళ్ళు అవుతారు. చిన్న చిన్న వాక్యాలలో లోక ధర్మాలన్నిటినీ కూడా ఒక కథలాగా మనకి వ్యాఖ్యానం చేసి అందించినటువంటి నంబిళ్ళయ్య గారికి మనం ఏం చేస్తే రుణం తీర్చుకోగలం అనిపిస్తుందండి ఈ వ్యాఖ్యానాన్ని చదివినప్పుడు అన్నమాట. అంటే నాయకుడు, నాయిక, దౌత్యం ఇందులోంచి ఒక పరమార్థాన్ని తీసుకుంటే పెరుమాళ్ళు, జీవుడు, ఆచార్యులు ఇక్కడికి లింక్ చేసుకోవాలి అన్నారు దేవి. పెరుమాళ్ళు నువ్వు ఇలా ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు, అది చేసావు, ఇది చేసావు, ఏదో పాపంలో ఆయన ఉంటారు. అయ్యో నాకు తెలియక చేశాను, నన్ను రక్షించు రక్షించని జీవుడు ఉంటాడు. అప్పుడు జీవుని స్థితిని చూడలేక ఆచార్యులు తమ కటాక్షంతో జీవుని యొక్క పరిస్థితిని భగవంతునికి నివేదించి ఆయన సన్నిధిని చేర్చడం అనే దౌత్య కార్యాన్ని అద్భుతంగా నిర్వర్తిస్తారు. అందువల్ల ఏదో తుమ్మినంగాళ్ళంటే ఏదో తుమ్మెదలని, పక్షులని, దోతలని ఇలా పై పై అర్థాలు కాదని చక్కటి ఆచార్య సమాశ్రయణం చేస్తే వారు మన దుఃఖాన్ని గుర్తించి పెరుమాళ్ళ యొక్క శ్రీచరణ సన్నిధిని చేయడానికి ఎలాంటి పురుషకారాన్ని చేస్తారు అనేటువంటి వైభవాన్ని ఇలాగ పైకి పక్షులలాగా దౌత్యంలాగా మనకి చక్కగా అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఇందులో మనకి అందించారు అంది. ఏ పాసురంకి ఆ పాసురమే ఒక అంతరార్థాన్ని తనలో నింపుకొని తిరువాయిమొഴി అంటే దేవుడు జీవుడు కూడడం అది ఒక్కటే సరిపోదు. ఆత్మార్పణలో జీవుడి యొక్క బాధ్యత ఎంత ఉంది, ఆచార్యుడి యొక్క పాత్ర ఎంత ఉంది. ఈ దౌత్యం 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 అంతా కూడా ఆచార్య స్థానంలో ఉన్న పక్షులని ఆచార్యులుగా మనకి అందించడంలో చేసినటువంటి ఒక విశిష్ట వ్యాఖ్యాన ప్రక్రియ అన్నమాట. అందువల్ల అంటారు, ఎన్ని చెప్పారండి ఈ పాసురంలో, మీరు మాట్లాడండి, ఆ మాట తీయగా స్వచ్ఛంగా ఉండేలా చేసుకో. ఇది మనకి ఎంతో ఉద్దేశం అండి. లేదు మాట్లాడలేమండి, మాకు రాదు అంటే మౌనంగా కూర్చోండి, అంతేగాని మొరటుగా మాత్రం మాట్లాడకండి. అందువల్ల తూ మధు వాయుగాడు స్వచ్ఛంగా మాట్లాడండి, తీయగా మాట్లాడండి. మీ మాట అవతల వాళ్ళకి ప్రాణాన్ని ఇచ్చేదిగా మాట్లాడండి. తూ మధువాయిగల్ పొండు వందు. వందు అంటే ఏం చెప్పుకున్నాం, పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి. వందు అంటే రా కదండి, ఆ రా అంటే మనది ఏ స్వంత స్థానమో అక్కడికి రా అంటాం, ఇంటికి వచ్చేసాం అంటాం. అలా పరమపదం స్వామి సన్నిధి మనది కాబట్టి వందు. ఎన్ ముళ్ళైగల్ మేల్ తుంబిగాళ్, ఈ పువ్వులలో ఉన్న చిన్న చిన్న తుమ్మెదలారా, కోమదు ఉండచ్చెల్లి వినయ్యేనై పై సైదగండ్రా.
ఆయన మాటలు నమ్మి ఇంత మోసపోయిన నా గురించి మీరు వెళ్ళి మా మధువారు తంతుజాయముడి చక్కగా తేనెలూడుతున్న తులసి మాలని ధరించిన స్వామి వానవర్ కోనై కండు నిత్య సూర్య నిర్వాహకుణ్ణి దర్శించి యామిదువో తక్కువారు మాకు ఇదా చెయ్యాల్సిన న్యాయం. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇలానా చేయడం మా పట్ల, ఇదేనా న్యాయం మీకు అనే పదం ఏదండి ఈ పాసురంలో? యాం ఇదివో తక్కువారు, ఇదా నువ్వు మా పట్ల చూపించవలసిన న్యాయం. ఎన్న వేండుం కండీరును గట్టే అని చక్కగా స్వామిని అడగండి. అంటే దౌత్యాన్ని పంపినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థితిని అంతటినీ కూడా పెరుమాళ్ళకి చక్కగా ఎరింగించి మనని ఉద్ధరింప చేయాలి. ఇది ఆచార్య కృత్యము, ఇది దౌత్య కృత్యము, ఇందులో ఉండే విశేషం ఇది అని చెప్పి ఈ 4వ పాసురంలో మనకిచ్చిన సందేశాలు: మాట బాగుండాలి, లోపల నుంచి వచ్చే భావము ఎలా ఉండాలి, పరమాత్మని విడిచి ఉండలేని ఆత్మ సమర్పణ భావం కలిగి ఉండాలి అనే విశిష్టార్థాన్ని ఈ పాసురంలో మనకి అందించారు. దేవేశం కోలనాదం నతైక మనసం పద్మనాభం